నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో భూ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పార్టీ ఆరోపిస్తోంది. మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య ఆధ్వర్యంలో భూ సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సంవత్సరాలుగా భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చుక్కల పేరుతో రద్దు చేసిన భూములను తిరిగి అసలైన సాగుదారుల పేర్లలోనే నమోదు చేయాలని, రద్దు చేసిన CJFS భూములను అనుభవదారుల నుండి ఫారం పట్టాలు, డి ఫారం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభకు నమస్కారం. నా పేరు మూలి వెంకయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మర్రిపాడు మండలంలో ధర్నా చేయడంలో ప్రధాన ఉద్దేశం, జిల్లాలో అన్ని మండలాల కన్నా మర్రిపాడు మండలంలో రెవెన్యూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ధర్నా చేయాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది. ఎంత స్థాయిలో ఉన్నాయంటే పాయింట్గా చూసుకుంటూ వచ్చినప్పుడు చుక్కల భూముల కింద ప్రభుత్వం గత అనేక సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి చేసుకుంటా ఉన్న పొలాలను కూడా రిజిస్ట్రేషన్ చేసి చేతులు మారి వారసత్వం వచ్చి అనేక రకాల హక్కులు కలిగిన చుక్కల భూములను ఒకసారి మొత్తం తీసేసినారు. అనేక రైతాంగ పోరాటాల వలన కొద్ది భూములు మళ్ళీ ఎక్కించినారు. ఎక్కువ భాగం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అదే రకంలో CJFS భూములు కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ కింద సొసైటీలు ఏర్పాటు చేస్తుంటే ఆ సొసైటీలన్నింటినీ మీ ప్రజల అంగీకారం రద్దు చేసి దాన్ని అసైన్ కింద మార్చి మీకు అందరికి పట్టాలు ఇస్తామని చెప్పినారు. అందువల్ల ప్రజలు ఆశపడి అట్టే రద్దు చేయమని చెప్పినారు. ప్రజల పర్మిషన్ రద్దు చేసి కానీ ఆ పొలాలన్నీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. కొద్ది మందికి మాత్రమే అసైన్ కింద మార్చి పట్టాలు ఇవ్వడం జరిగింది. 3వ పాయింట్ దగ్గరకు వచ్చాక ఇక్కడ విడతల వారీగా 6వ విడత 7వ విడత అంతకుముందు ఇస్తున్న భూములు కూడా ప్రజల పేరు మీద నమోదు చేయలేదు. అదే రకంలో వాళ్ళకి హద్దులు కూడా చూపించలేదు. MRO ఆఫీస్ దగ్గర పోయి అడిగితే అసలు ఇక్కడ రిజిస్టర్ లేదు, మామూలుగా రికార్డులు మా దగ్గర లేవు అనే రకంలో సమాధానం సరిగా చెప్పకుండా ప్రజలు తిరిగి వేసారి విరమించుకునే పరిస్థితి వచ్చింది. ఇదో భాగం 4వ పాయింట్కి వచ్చాక ఈ మర్రిపాడు మండలంలో భూములు లేని నిరుపేదలు అనేక సంవత్సరాల నుంచి భూములు చేసుకుంటున్నా విడతలలో వాళ్ళకి పెట్టలేదు. కనీసం సాగు కూడా రాయడం లేదు. ఎందుకంటే సాగు రాస్తే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తున్న ఉద్దేశంతో గవర్నమెంట్ సాగు కూడా రాయకుండా ఇబ్బందులు పెడుతుంది. అందువల్ల ఆ భూములన్నింటినీ కూడా ప్రజల పేరు సాగు